మొన్న కాకినాడ పోర్టులో స్టెల్లా ఎల్ అనే షిప్లో పవన్ కళ్యాణ్ గారు రైస్ని పట్టుకోవడం జరిగింది. ఇది ఇలా ఉండగా నిన్న అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రులు అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు మరో విషయాన్ని చెప్పడం జరిగింది. అదేంటంటే పట్టాభి ఆగ్రో అనే సంస్థ ద్వారా పయ్యావుల కేశవ్ గారు, మన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారి వియ్యంకుడు నైజీరియాకి కెన్స్టార్ అనే షిప్లో 40,500 మెట్రిక్ టన్నుల రైస్ని పంపిస్తున్నారు అని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, కొంచెం అది పట్టుకోండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరిగింది. చూడాలి మరి పవన్ కళ్యాణ్ గారు ఇది సీరియస్గా తీసుకుని పట్టుకుంటారా, లేకపోతే మనకెందుకు వదిలేస్తారు.